హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. చాలా టేస్టీగా ఉండే బెల్లం గోధుమ పిండి కేక్ అయితే చేసుకుంటున్నాం. సింపుల్గా మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది 1 బై 1 ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఛానల్కి చిన్న లైక్ ఇచ్చేసి ఆ ప్రాసెస్ ఏంటనేది 1 బై 1 చూసేద్దాం. 1 కప్పు గోధుమ పిండి అన్ని కొలతల ప్రకారం తీసుకుందాము. అలానే బెల్లం పొడి కూడా 1 కప్పు పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక 4 కోడిగుడ్లు ఇదే కప్పుతో, బేకింగ్ పౌడర్ 1 స్పూను, వెనిలా ఎసెన్స్ ఒక 4 డ్రాప్స్, ఇది లేని వాళ్ళు ఇలాచీ అయినా వేసుకోవచ్చు, స్మెల్ కోసం మాత్రమే. అరకప్పు ఆయిల్ అన్నమాట, సన్ఫ్లవర్ కానీ రైస్ రిచ్ కానీ బాగుంటుంది కేక్కి. ఇప్పుడు ఈ గిన్నెలోకి కోడిగుడ్లు వేసేసుకొని దీంట్లో వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి దీని మొత్తాన్ని ఇప్పుడు హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒక 2-3 నిమిషాలు అయితే మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం పౌడర్ వేసుకుంటూ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ మిక్సర్తోనే కొంచెం కొంచెంగా వేసుకుంటూనే ఇది మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అయితే అవుతుంది అన్నమాట. ఎగ్స్ ఇంకా బెల్లం పౌడర్ ఇదంతా కూడా ఒక 5-6 మినిట్స్ అయితే బాగా ఈ హ్యాండ్ మిక్సర్తోనే మిక్స్ అయ్యేంత వరకు, ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కూడా ఈ బ్యాటర్ అనేది ఇలానే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ మీద ఈ గోధుమ పిండిని ఇలా వేసేసుకొని బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసేసుకొని దీన్ని బాగా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మొత్తం గోధుమ పిండిలో కలిసేంత వరకు. అలానే గోధుమ పిండి కూడా తీసుకునేటప్పుడు జల్లెడ పట్టుకుంటే ఎలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి, బాగుంటుంది. అప్పుడు ఈ గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇక్కడి నుంచి ఈ గంటెతోనే మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ మొత్తం కూడా బాగా కలిసేంత వరకు కూడా మనం ఇలా రెడీ అయ్యేంత వరకు ఒక 3 మినిట్స్, ఒక 4 మినిట్స్ ఇలానే కలుపుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు అరకప్పు ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఈ ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మాత్రమే మనం బాగా ఇది కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రిబ్బన్ కటింగ్ వచ్చేంత వరకు కూడా ఇది కూడా ఒక 5-6 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి. గిన్నెలోకి అడిగిన ఆయిల్ అయితే రాసేసుకొని ఈ బ్యాటర్ అనేది మొత్తం దీంట్లోకి వేసేద్దాము. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెను ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే అడుగును కూడా బ్యాటర్ అనేది మంచిగా కిందకి వచ్చేస్తుంది అన్నమాట. గ్యాస్ పొయ్యి మీదనే చేసుకోవచ్చు లేదా ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. గ్యాస్ మీద అయితే 45 నిమిషాలు అలా పట్టిద్ది, అలానే ఓవెన్లో అయితే ఒక 30 నిమిషాలు అయితే టైం పట్టిద్ది. ఇప్పుడు మనం ఓవెన్లో అయితే ఫ్రీ హీట్ అయితే 180 డిగ్రీస్లో పెట్టేసుకొని దాని తర్వాత ఒక 10 నిమిషాలు అయితే టైం అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఓవెన్ అనేది ఆగిపోతుంది. అలా ఆగిపోయిన తర్వాత గిన్నె అనేది దాంట్లో పెట్టేసుకోవాలి. అలా గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఒకేసారి ఒక 20 మినిట్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒకేసారి 20 నిమిషాలు సెట్ చేసి పెట్టుకుంటే 18 నిమిషాల తర్వాత ఒకసారి మీరు ఓవెన్ని అలా ఓపెన్ చేసి కేక్ని అయితే చూడండి. అలా కలర్ వచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు ఒకసారి టాప్ కూడా హీట్ చేసుకోవాలి. అది కూడా ఒక 2 మినిట్స్. అలా హీట్ చేసుకునేటప్పుడు కూడా మీరు దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి, లేదు అంటే కేక్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది. చూస్తున్నారు కదా, ఇలా తీసి చాక్తో ఒకసారి గుచ్చి చూసుకుంటే ఏమీ అంటట్లేదు అనిపిస్తే మనకి కేక్ రెడీ అయిపోయినట్టు అన్నమాట. చూస్తున్నారు కదా, మనకైతే అంటట్లేదు, కేక్ మనకి రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా చాలా ఈజీగా అయితే కేక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట మీరు కూడా. అలానే చూస్తున్నారు కదా, స్పాంజీ కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్.